వెల్కమ్ బ్యాక్. బాలీవుడ్ లో ఇక ఖాన్ త్రయం హవా ముగింపు దశకు వచ్చేసిందా? ఈ ప్రశ్న ఎందుకంటే తాజాగా విడుదలైన సికిందర్ రిజల్ట్ ఇదే చెప్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ఆశించిన మేరకు కాదు కదా, యావరేజ్ గా కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోవడమే దీనికి నిదర్శనంగా చెప్తున్నారు. ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా 2025లో 60 ఏళ్ల వయసు చేరుతున్నారు. దీంతో పాటు అవుట్ డేటెడ్ స్టోరీలతో సినిమాలు తీస్తే తిప్పికొట్టడానికి ప్రేక్షకులు అందరూ రెడీగా ఉండడంతో గతంలోలా ఈ ముగ్గురు ఖాన్స్ హవా ఇకపై సాగబోదని టాక్ సికిందర్ రిజల్ట్ తో మరోసారి బయటపడింది. బిగ్ స్టోరీ, డల్ మూవీ. సల్లుభాయ్ లేటెస్ట్ మూవీ సికందర్ పై అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. కొన్నేళ్లుగా ప్రతి రంజాన్ కి ఓ సినిమా విడుదల చేయడం అనే ఫార్ములాని ఫాలో అవుతున్న సల్మాన్ ఖాన్ సికందర్ బాక్సాఫీస్ దగ్గర డల్ రెస్పాన్స్ రాబడుతోంది. కిసీకా భాయ్ కిసీకా జాన్ ఫ్లాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో జనంలో మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు అచ్చొచ్చిన కాంబినేషన్ కావడంతో ఈసారి దున్నేస్తాడని ఆయన ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయగా మూవీ మాత్రం ఆ రేంజ్ ని అందుకోలేకపోయింది. ఓవరాల్ గా రివ్యూలు ఈ విషయాన్ని చెప్తున్నాయి. కలెక్షన్స్ అయితే దారుణంగా మొదటి 2 రోజులు 75 కోట్లు మాత్రమే రావడం సినిమా ఫ్యూచర్ ఏంటో చెప్పేస్తుంది. ఈ సినిమాకి ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. ఈ మధ్య సౌత్ లాంగ్వేజ్ సినిమాలు హిందీలోనూ దున్నేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రకంగా మన సినిమాలపై హిందీ నటులు, నిర్మాతలు, దర్శకులు అడపాదడపా నోరు పారేసుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఓ సందర్భంలో దక్షిణాది సినిమాలను ఉత్తరాదిలోనూ చూస్తారు, కానీ సౌత్ లో మాత్రం హిందీ సినిమాలు చూడరు అంటూ నోరు జారాడు. అయితే ఇక్కడ టేకింగ్ స్టోరీ బాగున్న సినిమాల విజయాలను ఎవరూ ఆపలేరు. షారుఖ్ జవాన్ సినిమా ఇదే చాటి చెప్పింది. ఎప్పుడు రొడ్డకొట్టుడు సినిమాలనే తీసి వాటినే జనం చూడమంటే అది ఏ ప్రాంతంలోనైనా కుదరదు. తాజాగా సికందర్ రిజల్ట్ కూడా అదే చెప్తోంది. మరోవైపు హిందీలో కూడా ఖాన్ త్రయం సినిమాలకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు అమీర్, సల్మాన్, షారుఖ్ సినిమాలు ఏది రిలీజ్ అయినా సూపర్ హిట్ అయ్యేవి. అసలు వీళ్లకి ఫ్లాపే పడదా అన్నట్లుగా విజయాలు సాధించారు. కానీ ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారింది. 2025తో ఈ ముగ్గురు హీరోలకు 60 ఏళ్లు నిండుతాయి. ఇంకా పాత కథలనే పట్టుకుని పాన్ ఇండియా మూవీల్లా రిలీజ్ చేస్తామంటే ఆడియన్స్ ఆదరించరు. మధ్యలో 1-2 హిట్లు వస్తాయేమో కానీ గతంలోలా ఈ ఖాన్ దాన్ నడవదనేది తాజా చిత్రాల ఫలితాలు చెప్తున్న సత్యం.